అంటే ఓకే ఓకే ఆ విధంగానే అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ గారు, ఇంకా అందులో ఎటువంటి డౌటు లేదు. నెక్స్ట్ వారసత్వం ఆయనకే, వేరే వాళ్ళు ఎవరు కూడా ఆయనకి పోటీ కూడా లేరు ప్రస్తుతానికైతే. కానీ మరి డిప్యూటీ సీఎం ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? కూటమిని గెలిపించి ఆయన పూర్తి స్థాయిలో బీజేపీని తీసుకువచ్చి ముగ్గురు కలిసి వెళ్ళాలి, 10-15 సంవత్సరాల వరకు ఇది కొనసాగుతుందని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం ఒకవేళ లోకేష్ గారికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర? ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటే ఏంటంటే తప్పే ఉంది సార్ వర్మ గారు. అలాగా పైగా ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారి స్థానాన్ని మరొకరు రీప్లేస్ చేయలేరు. అది ఎంత వాస్తవమో తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి స్థానం కూడా అలాంటిదండి. ఇప్పుడు నేను ఎవరినో ఒక సాధారణ వ్యక్తినో లేకపోతే ఒక వెనక ముందు లేని వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం 1గా ఉంటారు, పలానా ఆయన డిప్యూటీ సీఎం 2 చేయండి అనలేదండి. లోకేష్ గారు అంటే ఆయన ఆల్రెడీ 2014-19 దాకా ఎమ్మెల్సీ మంత్రి చేసిన వ్యక్తి, పార్టీకి ఇప్పుడు జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు మళ్ళీ మంత్రిగా ఉన్నారు, బోళ్ళ మెజారిటీ వచ్చిన వ్యక్తి. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సీఎం అయ్యే వ్యక్తి. ఆయన చిన్న ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాదు కదండి. అలా మనం అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గుతుందేమో అని అనుకోవడానికి, ఇప్పుడు ఒకవేళ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉంటే కూటమి ఇంకా 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 బలోపేతం అవుతుంది కదా సార్. ఓ పక్క నుంచేమో ఈయన పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద జన సైనికులు వీర మహిళలు అయితే చాలా వేడి మీద ఉన్నారు. ఎందుకు ఈ రకంగా రాజేష్ ఇలా మాట్లాడతారు? గతంలో మీరు అన్నట్లుగా కలిసే ఉన్నాం కదా, ఎందుకు అనవసరం లేనిపోని కాంట్రవర్సీలు ప్రశాంతంగా సాగుతుందని వాళ్ళకి ఏమైనా రాజేష్ చెప్పాలనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఒకవేళ అలా బాధపడే వాళ్ళు అందరూ బాధపడతారు అన్నగానండి, కానీ కొద్దిమంది బాధ నాకు కూడా బాధ కలిగిస్తుందండి. ఎందుకంటే లోకేష్ గారికి ఏ ప్రాధాన్యత లేకుండా ఉంటేనే మాకు ఇష్టం అని అర్థం వస్తుందండి ఇందులో. మరి అది కూడా కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తీసేయండి అనే అంత ధైర్యం ఒకవేళ ఎవరైనా చేశారనుకోండి భవిష్యత్తులో, ఖచ్చితంగా వీళ్ళకి ఇంత కోపం వచ్చిందంటే అర్థం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కూటమిలో పొత్తులో భాగంగా ఇగో మీ పార్టీకి ఇన్ని మంత్రి పదవులు, ఇన్ని ఎమ్మెల్సీలు, మీకు ఈ ప్లేస్ ఇస్తామని ఆయన ఇచ్చిన మాటలో ఏ ఒక్కటన్నా తక్కువ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, జన సైనికులు ఒప్పుకోరు. మామూలుగా ఉండే మాలాంటి వాళ్ళు కూడా మరి అన్న తర్వాత ఇవ్వాలి కదండి, ఇవ్వకుండా ఎలా ఉంటారండి అని అడుగుతారండి. కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఫుల్ఫిల్ చేసి, మరి మా పార్టీకి కొన్ని దీర్ఘకాల లక్ష్యాలు ఉంటాయి, మా పార్టీలో కూడా నాయకత్వం బలపరచుకోవాల్సిన విషయాలు. స్ట్రైట్ పాయింట్ ఎమ్మెల్యే అనుకోకుండా ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. సరే అదే రాజేషే కావాలనుకుంటే నాకు వద్దు అని చెప్పి చాలా గౌరవంగా పక్కకు వచ్చారు. 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. నామినేటెడ్ పదవి, మంచి స్థానం, లేకపోతే ఎమ్మెల్సీయో వేరేటి రాజేష్కి వస్తుందని చాలా